నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. కడప జిల్లా పట్టణ టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరం కలిసి కడప పట్టణ అభివృద్ధి చేపడతామని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే 5 ఫైళ్లపై 5 సంతకాలు చేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ సృష్టించింది. కడప నియోజకవర్గం కాంగ్రెస్కి, వైసీపీకి వాళ్ళ అడ్డా అనేసి విర్రవేగుతున్న వాళ్ళకి కాదు, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అని ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని, అభివృద్ధిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి ఈరోజు 2024లో ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో తోసేయడం జరిగింది. వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్లో సమస్యలు చూసామో, సమస్యలు పరిష్కరిస్తామన్నామో వాటిని అన్నిటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా. ఈరోజు పోలీస్ కానీ, రెవెన్యూ శాఖ కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఇరిగేషన్ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదేవిధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈరోజు నుంచి పాటుపడదాము, ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను. అలాగనే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి వారి అవినీతికి సహకరించిన అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను. ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళ మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాను. దాదాపు 9 నెలల నుంచి నాతో తిరిగి ఎండనక రాత్రనక ఒక్కొక్క రోజు మేము 10-11 గంటలు కూడా అన్నం తినకుండా తిరగడం జరిగింది. నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎవరిని నిర్లక్ష్యం చేయడం జరగదు. అలాగనే తెలుగుదేశం పార్టీలో ఉంటూ స్తబ్దతగా ఉన్న పెద్దవాళ్ళను కూడా మళ్ళా వెళ్ళి కలుస్తాము. నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ యొక్క తోడ్పాటు కూడా కావాలని చెప్పి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటాను. అందరి సహకారం కావాలా. ఇది చిన్న పని కాదు, చాలా పెద్ద ధ్యేయంతో ముందుకు పోతున్నాము. ఈ ధ్యేయాన్ని మనమందరం కలిసి చెయ్యి కలిపి ముందుకెళ్తేనే సాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు పోతానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ నారా
చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లోకి వెళ్తూ చెప్పిన మన హామీలని ఆయన చెప్పిన విధంగా మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జీవోని రద్దు చేయడం జరిగింది. అలాగనే పెన్షను 4,000 రూపాయలు ఏప్రిల్ నెల నుంచి పెంచుతామని చెప్పారు. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే స్కిల్ డెవలప్మెంట్ కాదు, నైపుణ్య గణన అంటే ప్రతి ఒక్క ఇంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళబోతుంది తెలుగుదేశం ప్రభుత్వము. ఇది చాలా గొప్ప విషయము. ఇక్కడ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలా. సో అదినే దేశ భవిష్యత్తుకు కారణమవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ఈ విధంగానే వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరం ఆలోచించుకొని ఈ నైపుణ్య గణన అనేది, ఇంతవరకు కులగణన అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అది కరెక్ట్ కాదు. కులగణన అవసరం లేదు, మనం అందరం సమానమే. ఇప్పుడు కావాల్సింది దేశానికి నైపుణ్య గణన, నైపుణ్యంలో అభివృద్ధి. దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది 14 నుంచి 19 వరకు పెట్టి ఎంతో పెద్ద ఎత్తున యువతకి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లారు. ఇప్పుడు 2024లో నైపుణ్య గణనాన్ని మొదలు పెట్టేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకొచ్చే విధంగా ఒక పాజిటివ్ మెథడ్లో ముందుకెళ్తున్నారు. దీన్ని చాలా అప్రిషియేట్ అందరూ చేయాలా. చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు. చాలా గొప్ప ఆలోచన ఇది. దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది. అలాగనే మీరందరూ ప్రతి ఒక్క పేదవారు, బలుగు బలహీన వర్గాలు ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ని మళ్ళా పునరుద్ధరించే విధంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. అతి త్వరలో మన కడప నియోజకవర్గంలో కూడా ఇంతకుముందు ఉన్న విధంగానే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి డైలీ వేజ్ పనులు అంటే రోజు పనులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళ కడుపు నిండే విధంగా అన్నం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో పేదలకు అందుబాటులో లేకుండా అన్నా క్యాంటీన్లను ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసినట్టు మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెడతామని సంతకం పెట్టడం జరిగింది. ఈ 5 అంశాల్లో సంతకాలు పెట్టి ముందుకెళ్లడం జరుగుతోంది. వీటిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. అలాగనే మేము కూడా చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండి ఈ యొక్క అంశాలు ముందుకెళ్లే విధంగా మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వీటన్నిటిని ముందు తీసుకెళ్లినందుకు, వీటన్నిటి మీద మీడియా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.